కొన్ని జీవితాలు పైకి చూస్తేనే చాలా అందంగా కనిపిస్తాయి. ఒకసారి తొంగి చూస్తేనే అందులో ఎన్ని కష్టాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. ఈ బోండాల పరిస్థితి కూడా అదే జరిగింది. హెల్త్ మంచిగా ఉండాలి, మైదా పిండితో ఎందుకులే గోధుమ పిండితో చేద్దామని చెప్పేసి గోధుమ పిండితో ఇంత కష్టపడి ట్రై చేస్తే అసలు ఎంత చెండాలంగా ఉన్నాయంటే ఆ టేస్ట్ నేను వర్ణించలేను. అది మరి మేము ఇంట్లో పట్టించిన గోధుమ పిండితో చేయడం వల్ల అట్లా అయిందో, లేకపోతే నాకు చేయడం రాలేదో, ఏది మిస్ అయిందో అర్థం కావట్లేదు. మా హస్బెండ్ కోటి ఆశలతో ఎదురు చూసిండు బోండా చేస్తున్నా అనగానే. ఆయనకి ఎప్పుడు మైసూర్ బోండా ఇంట్లో చేస్తే తినాలని చెప్పి కోరిక. నన్ను చాలాసార్లు మైసూర్ బోండా చెయ్యి, బాగా లావుగా రావాలి, లోపల మొత్తం ఉడకాలి, హోటల్ స్టైల్లో చెయ్యని అడిగేవాడు. కానీ నేను ఏమైనా హోటల్లో పనిచేసిన అంత పర్ఫెక్ట్గా అయితే నేను చేయలేకపోవచ్చు. కానీ చేద్దామని ట్రై చేస్తే చూడడానికి మాత్రం ఎట్లున్నాయి. పిల్లలు ఏదో బోండా అని చెప్పేసి ఒక 4 తిన్నారు, కానీ మాకైతే అస్సలు నచ్చలేదు.